అందరికీ నమస్కారం. తెలంగాణలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త అయితే చెప్పింది. రైతు భరోసా, రైతు రుణమాఫీ సంబంధించి కీలక నిర్ణయాలైతే తీసుకుంది. అంటే డబ్బులు అనేవైతే జమబోతున్నాయి. రైతుల ఖాతాల్లోకని వెల్లడించింది. అయితే అవన్నీ కూడా ఎప్పుడు జమ అవుతాయి? ఎప్పుడు విడుదల చేస్తారనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందామండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలంగాణకు సంబంధించి ఏ ప్రభుత్వ పథకం వచ్చినా గానీ అందరికంటే ముందుగా మీకు తెలుస్తది. అందుకోసం వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నిన్న ఆగస్టు 15వ తేదీ నాడు రైతులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక విషయాలైతే వెల్లడించారన్నమాట. అయితే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా, అలాగే రైతు రుణమాఫీ కింద డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. అయితే ఇందులో మనకి రైతు రుణమాఫీ కింద రూపాయి నుంచి 2,00,000 వరకు ఎవరైతే తీసుకుంటారో వారందరికీ కూడాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హామీలిచ్చిన విధంగా మనకి రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది. అయితే ఇప్పటికే 1,50,000 వరకు కూడా విడుదల చేశారు. అయితే అలాగే మూడో విడతలు కూడా విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే వెల్లడించింది. అలాగే గత ప్రభుత్వంలో చూసుకుంటే రైతు భరోసాని రైతు బంధుగా అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసేవారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చాక ఆ రైతు బంధుని రైతు భరోసాగా మార్చడం అయితే జరిగింది. దీనికి గాను మనకి ఇక్కడ 10,000 నుంచి 30,000 రూపాయల వరకు కూడాని రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. ఇదొక శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే రైతుల ఖాతాలోకి రైతు భరోసా, రైతు రుణమాఫీ అనే డబ్బులు ఎప్పుడు జమ అవుతాయని తెలంగాణలో రైతులందరూ ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి నిన్న ఆగస్టు 15వ తేదీ నాడు సీఎం రేవంత్ రెడ్డి గారైతే కీలక విషయాలైతే వెల్లడించారన్నమాట. దీనికి సంబంధించి మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవైతే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కొన్ని పత్రాలనేవైతే రెడీ చేసుకోవాల్సిందన్నమాట. అందులో మొదట రేషన్ కార్డ్, అలాగే బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ అయితే ఉండవలసి ఉంటుంది. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా ఉంచుకోండి. దీనివల్ల ఏంటంటే ఒకవేళ ఇన్‌కేస్ ఏవైనా కావాలనుకుంటే మాత్రం అప్పుడు మీకు ఇదైతే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా రెడీగా అయితే ఉంచుకోండి. ఖచ్చితంగా మనకి ఈ రైతు భరోసా, రైతు రుణమాఫీ సంబంధించి డబ్బులు అనేవైతే త్వరలో అయితే విడుదల కానున్నాయన్నమాట. ఇది మనకు నిన్నొచ్చిన అప్డేట్ అనమాట. మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. సో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు. జై హింద్.